దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ దుష్టత్వంలో అయితే బంధింపబడి ఉన్నావో, ఏ బలత్కారుల చేతుల నుండి విడిపించలేనటువంటి పరిస్థితిలో నిలిచి ఉన్నావో, నీతోనే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు గనుక నీ ప్రతి దుష్టత్వమును తీసివేయడానికి, నీ ప్రతి బలత్కారుల చేతిలో నుండి నిన్ను విడిపించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ లోకములో ఉన్న వారిని నమ్ముకొని, ఈ లోకములో ఉన్న వారి మీద ఆధారపడి, ఈ లోకములో ఉన్నవారి మీద నమ్మకం ఉంచుకొని మోసపోయి నిరాశ చెంది నిస్పృహతో ఉన్నటువంటి నీతో మాట్లాడుతున్నా కనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నిజమైనటువంటి విశ్వాసం, నమ్మకత్వం ఆయన యందు నీవు కలిగి జీవించినట్లయితే నీ ప్రతి దుష్టత్వము నుండి నిన్ను విడిపించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. నీ ప్రతి బలత్కారుల చేతిన నుండి విమోచించేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మన రక్షకుడిగా అంగీకరించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ప్రభా. అవును తండ్రి, ఎవరు ఏ దుష్టుల చేతిలో విడిపించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఏ బలాత్కారుల చేతిలో బంధింపబడి ఉన్నారో వారందరినీ మీరే విడిపించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరే రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాల్లో మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.